అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి పాలెం. మన యూట్యూబ్ ఛానల్లో ఇవాల్టి ఇన్ఫర్మేషన్ వచ్చి తెలంగాణ స్టేట్లో స్కాలర్షిప్ అప్లికేషన్ గడువు అనేది పెంచడం జరిగింది. యాక్చువల్లీ ఈ పాస్ ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఏదైతే ఉందో ఈ పాస్ స్కాలర్షిప్ 31 మార్చ్ 2025 తోటి యాక్చువల్లీ అప్లికేషన్ గడువు అనేది ముగిసిపోయింది. కానీ చాలామంది స్టూడెంట్స్ అంటే ఏదైతే ప్రొఫెషనల్ కోర్సెస్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన తర్వాత కౌన్సిలింగ్లు సకాలంలో నిర్వహించకపోవడమో, లేకపోతే ఇంకొక ఇబ్బందో బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ప్రాబ్లం ఉండడం వలన సంథింగ్ ప్రాబ్లం ఉండడం ద్వారా చాలామంది స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోలేదు. అండ్ అప్లికేషన్ చేసుకున్నా కూడా వాళ్ళ అప్లికేషన్ అనేది సకాలంలో కాలేజీలో సమర్పించలేకపోయారు. బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్ మనం చెప్పుకున్నాం కదా, బయోమెట్రిక్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర సఫిషియంట్ డాక్యుమెంట్స్ లేకపోయి ఉండొచ్చు. అంటే మీరు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన తర్వాత మీకు ఏవైతే అడ్మిషన్ కన్ఫర్మేషన్ తర్వాత వచ్చే అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుందో అలాట్మెంట్ ఆర్డర్ లేకపోవడం వల్ల, బోనోఫైడ్స్ తీసుకోలేకపోవడం వలన, లేకపోతే ఇంకోటి కాలేజీలో ఏదో ఒక ప్రాబ్లం ఉండడం వల్ల చాలామంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు కూడా కంప్లీషన్ చేయలేకపోయారు. అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించిన తర్వాత కౌన్సిలింగ్స్ అన్నీ ఒకటేసారి కండక్ట్ చేయరు. కాబట్టి ఫస్ట్గా కండక్ట్ అయిన ఏదైతే కౌన్సిలింగ్ అయిపోతుందో, అడ్మిషన్స్ అయిపోతుందో అలాంటి స్టూడెంట్స్ వాళ్ళ స్కాలర్షిప్ అప్లికేషన్స్ తొందరగా సబ్మిట్ చేసుకుంటారు. మరి కౌన్సిలింగ్స్ సకాలంలో నిర్వహించకపోవడం వలన, ఇంకా సర్టిఫికేట్స్ లేకపోవడం వలన చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ స్కాలర్షిప్ అప్లికేషన్స్ ఇప్పటి వరకు కూడా సబ్మిట్ చేయలేదు. మరి అలాంటి స్టూడెంట్స్ కోసము మనకి ఈ పర్టికులర్ ఈపాస్ ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఏదైతే ఉందో ఆ ఈపాస్ స్కాలర్షిప్ గడువు 31 మార్చ్ 2025 నుండి మనకి 31 మే 2025 వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ టైం. లాస్ట్ టైం ఇంతకుముందు 2024లో అయితే 31 మార్చ్ 2024 తర్వాత ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వలేదు. బట్ ఈసారి సమ్ ఎక్సెంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ తెలియకపోయి ఉండవచ్చు అనే ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయాలని చెప్పి వీడియో చేయడం జరిగింది. అండ్ మీకు ఇక్కడ ఈ వీడియోలో ఏదైతే మీరు చూస్తున్నారో ఆ పిక్ దాంట్లో యాక్చువల్గా అఫీషియల్గా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ అనేది ఉండడం జరిగింది. అండ్ ఇదే మనకి మా కాలేజ్ గ్రూప్లో అఫీషియల్గా మా స్కాలర్షిప్స్ లుక్ ఆఫ్టర్ చేసే సార్ షేర్ చేయడం జరిగింది. సో అది ప్రూఫ్గా మీకు ఈ వీడియో చేయడం జరిగింది. సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. 31 మార్చ్ కంప్లీట్ అయిపోయినా కూడా 31 మే వరకు కూడా మీకు ఇంకా టైం ఉంది. డెడ్ లైన్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఈలోపు తొందరగా మీ స్కాలర్షిప్ అప్లికేషన్స్ కంప్లీట్ చేసుకోండి. కాలేజీలో సబ్మిట్ చేసుకోవడం ద్వారా స్కాలర్షిప్ పొందగలరని కోరుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ని ఫర్దర్గా ఫ్యూచర్లో రిసీవ్ చేసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించవాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ స్కాలర్షిప్ అప్లికేషన్ అండ్ ఫర్ యువర్ కెరీర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గుడ్ లక్ ఫర్ యువర్ కెరీర్ అండ్ యువర్ aspirations.